మోడీకి పిండ ప్రదానాలు చేయడం, మోడీని పచ్చి బూతులు తిట్టడం, మోడీ తల్లిని తిట్టడం, మోడీని జార్జియా మెలోనికి అక్రమ సంబంధాలు అంటగట్టి కారు కూతలు కుయ్యడం. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం సందర్భంగా జరిగినటువంటిది. ఆడపిల్లల్ని ముందు పెట్టి తిట్టించినటువంటి ఘటనలు. అబ్యూజ్మెంట్ అనేటువంటిది పతాక స్థాయికి చేరినటువంటి విషయం. అయితే ఆ నీట్‌కి సంబంధించినటువంటి సమస్య, పేపర్ లీకులకి సంబంధించిన సమస్య వాళ్ళు రైజ్ చేసిన దాన్ని ముందు పరిష్కరించేశారు మోడీ. బిల్లు తీసుకురావటం ఒక ఎత్తు, అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవన్నీ అయిపోయినాయి. గత 2-3 రోజుల నుంచి ఆ విషయాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చారు సెల్ఫీ వీడియోల ద్వారా. ఇప్పుడు తాజాగా ఈ అబ్యూజ్మెంట్ మీద స్పందించారు. మరొక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇది సెల్ఫీ అనడానికి లేదు. రికార్డ్ చేసినటువంటిది. సెల్ఫీ అంటే ఇట్లా దగ్గర పెట్టుకుని చేసుకునేటటువంటిది. ఇది కూడా ఆయన దగ్గర కూర్చునే చేశారు. సెల్ఫీ స్టైల్ ఆఫ్ వీడియోలోనే చేశారు. ఇందులో చాలా స్పష్టంగా పిల్లల్ని మీదన ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం వద్దు. అబ్యూజ్మెంట్ మీద చాలా చోట్ల బీజేపీ కార్యకర్తలు కేసులు పెట్టడం, ఆ కారణంగా అరెస్టులు చేయడం ఇది జరుగుతుంది. వాళ్ళ మీద వద్దు. వాళ్ళు దారి తప్పారు. నన్ను తిట్టిన దానికి బాధపడ్డాను. నా తల్లిని తిట్టిన దానికి మరింత బాధపడ్డాను. వాళ్ళు దారి తప్పిన పిల్లలు దుర్భాషలు, దూషణలు అనేటటువంటిది కరెక్ట్ కాదన్నది సమాజం వాళ్ళకి నేర్పుతుంది. మనం వాళ్ళని చర్య తీసుకోవద్దు. అలాగే సమాజాన్ని కూడా నేను కోరుతున్నాను, వాళ్ళని మీద దాడి చేయడమో, వాళ్ళ మీద కేసులు పెట్టడమో, వాళ్ళని వేధించడమో చెయ్యొద్దు. వాళ్ళకి పాఠం నేర్పండి. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి దుర్భాషలు కరెక్ట్ కాదని. అట్లాగే ఈ తరపు యువతరానికి సంబంధించి ఒక మార్గనిర్దేశనం చెయ్యండి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. తద్వారా వాళ్ళని క్షమిస్తున్నా నేను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దీని మీద ఏదైతే తప్పుడు డాక్యుమెంట్లతో ప్రజల్ని మోసం చేయబోయి చివరికి పారిపోయి బెయిలు అరెస్ట్ మీద స్టే తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ అధికారి పవన్ ఖేరా ఆయన ప్రజల్ని క్షమించమని అడుగుతారని ప్రజలు అనుకుంటే ప్రజల్నే క్షమించేశాడు ఆయన అంటూ మరొక కారు కూత కూశాడు. ఇది అయిపోయింది. అభిజిత్ దుప్కే వచ్చేటప్పటికి నీ ఫేసులో పచ్చతనపు గ్లో కనబడుతోంది అంటూ ఇంకొక కారు కోత కూశాడు. సంస్కారహీనమైనటువంటి భాషని కొనసాగించారు.